హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా భారీ వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసాము. ముఖ్యంగా విజయవాడ ప్రజలైతే అసలు తలుచుకుంటూనే చాలా భయంకరంగా ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళైతే ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. సో అలాగే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాల్లో కూడా ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డారు తెలంగాణలో. సో దీంతో వాళ్ళకు అండగా నిల్చునేందుకు వివిధ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అలాగే సినిమాకు సంబంధించిన సెలబ్రిటీలు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వాళ్ళకు అండగా నిల్చున్నారు. సో వాళ్ళకు సహాయార్థంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి కొన్ని అమౌంట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మనం సినిమా హీరోలు చిరంజీవి గారితో మొదలు పెట్టుకుంటే విశ్వక్ సేన్ కావచ్చు, సిద్ధు జొన్నలగడ్డ, అల్లు అర్జున్, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇలా ప్రతి ఒక్క హీరో కూడా కష్ట సమయంలో ప్రజలకు ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే అండగా నిల్చోవడం జరిగింది. సో సినిమా సెలబ్రిటీలు సో వాళ్ళ యొక్క పారితోషికం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అది కామన్ అనుకోవచ్చు. బట్ చాలా తక్కువ పారితోషికం తీసుకుంటూ తక్కువ సినిమాలో నటిస్తూ, అది కూడా మెయిన్ హీరోయిన్ కాకుండా సెకండ్ ఆర్ థర్డ్ హీరోయిన్ గా నటించినటువంటి అనన్య నాగల్లో కూడా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ సహాయాన్ని ప్రభుత్వ సీఎం సహాయ నిధికి సో 2.5 lakhs ఏమో అనుకుంటా, 2 lakhs or 2.5 lakhs ఇటు తెలంగాణ అలాగే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆమె ఇవ్వడం జరిగింది. సో తాజాగా కాసేపటి క్రితమే కుమారి ఆంటీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కలిసి 50,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆమె ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది ఒక చాలా గొప్ప పని అని చెప్పవచ్చు. ఎందుకంటే కుమారి అంటే ఒక కర్రీ పాయింట్ కాదు కానీ రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకుంటుంది. సో అలాంటి వ్యక్తి ఇక ఆమె వంతు బాధ్యతగా ఒక 50,000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక గొప్ప నిర్ణయం అని చెప్పవచ్చు. నిజానికి కుమారి అంటే ఇవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. గతంలో మాదాపూర్ దగ్గర సో ఆమె ఏదైతే ఫుడ్ సెంటర్ పెట్టుకుందో సో రోడ్డుకు దగ్గరగా ఉండడం, సో అక్కడ వెహికల్స్ ఎక్కువగా ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె యొక్క ఫుడ్ సెంటర్ని క్లోజ్ చేయడం జరిగింది. సో దాంతో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. సో అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిన వెంటనే ఆయన స్పందించి కుమారి ఆంటీ ఏదైతే హోటల్ నడుపుకుంటుందో అది నడిచేలా చూసుకొని, బట్ ఏంటంటే ఆ ట్రాఫిక్ అక్కడ అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెది కాబట్టి ఆమె చూసుకునేలా ఆమెకు చెప్పండి అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. అప్పటి నుండి కుమారి అంటే రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయింది. సో అయిపోయింది అనుకున్న తన బిజినెస్ ని మళ్ళీ నిలబెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో దాంతో సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే కుమారి అంటే కలుస్తా, హోటల్ కాడికి వస్తానుగా చెప్పాడు. అయితే ఈ కష్ట సమయంలో సో ఆమె వంతు బాధ్యతగా తనకు సహాయం చేసిన రేవంత్ రెడ్డి గారికి, తనకు సహాయంగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆమె సహాయంగా 50,000 రూపాయలు అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. సో కుమారి అంటే అయితే ఒక గొప్ప నిర్ణయం, ఒక మంచి నిర్ణయం అనొచ్చు. గొప్ప అని కాకుండా ఒక మంచి నిర్ణయం అయితే ఆమె తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె కష్ట సమయంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డి గారిని కదిలించారు. సో రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు. సో ఆమె బిజినెస్ రన్ అవ్వడానికి కారణం తెలంగాణ ప్రజలు. సో ఈ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం కూడా చాలా మంచిది.